బీటెక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రిగ్రెట్ అయితే 100% ఉంటుంది. ఏంటి ఆ రిగ్రెట్ అంటారా? మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు, "యమ్మ ఏదో ఒకటి చేయాలిరా! అసలు ఏదో ఒకటి చేద్దాం. సంథింగ్ డిఫరెంట్ వి నీడ్ టు డూ" అన్న ఒక మంచి ఎంథూసియాస్టిక్‌తో మనం జాయిన్ అవుతాం. ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి ఏదో ఒకటి చేద్దాంరా! ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ ఈ బ్యాక్‌లాగ్స్ అయితే గాని, లేదా ఏదో ఒకటి చేద్దాంలే అన్న ఫీల్ ఉంటుంది. రెండిట్లో చేంజ్ అయింది ఏంట్రా అంటే ఆ ఎనర్జీ. ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్నదానికి జస్ట్ ఆ వాయిస్ సేమ్ ఉంది. జస్ట్ ఆ ఎనర్జీ డ్రాప్ అయింది. మైట్ బీ నాకేమనిపిస్తుందంటే ఆ 4 ఇయర్స్ పాటు అదే స్ట్రెంగ్త్ ఎందుకు క్యారీ అవ్వలేదంటే, నాకున్న స్ట్రెంగ్త్స్‌ని, నాకున్న అడ్వాంటేజెస్‌ని నేను వేస్ట్ వాటి మీద టైం ఇన్వెస్ట్ చేశానేమో డెఫినెట్‌లీ. అగైన్ నేను బీటెక్ రాంగా అంటే కాదు. ఎందుకంటే బీటెక్ వల్లే నేను ఇప్పుడు ఒక జాబ్‌లో ఉన్నాను. నేను ఒక 2 ముక్కలు ఏదన్నా మాట్లాడగలుగుతున్నా అంటే అది బీటెక్ వల్లే. సో, మైట్ బీ మన మైండ్ సెట్ తప్పనే నేను 100% భావిస్తున్నాను. సో, ఈ రిగ్రెట్ మీకుండకూడదు అంటే, మీకు ఫస్ట్ ఇయర్‌లో ఏదైతే ఎనర్జీ ఉందో, అది క్యారీ అవుతుందా లేదా మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి అది డ్రాప్ అయింది అంటే, అగైన్ గెట్టింగ్ బ్యాక్ దట్ ఔరాని మళ్ళా తెచ్చుకోవడం 100% అవ్వదు. సో, మేక్ ష్యూర్ అది డ్రాప్ అవ్వకుండా చూసుకోండి. మీరు ఇంకా చేస్తున్నా, చేయబోతున్నా ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కసారి ఇది వదిలేసి ఏదో ఒకటి చేద్దాంరా అని ఒక కార్పొరేట్ ట్రాప్‌లో పడిపోయి, ఇంగ అక్కడి నుంచి మీకు తెలుసు. సో, అనుకున్న లైఫ్ ఒకటి అయ్యేదొకటి ఇలాగ ఉండకూడదు అంటే డెఫినెట్‌లీ మేక్ ష్యూర్ టు బీ యూనిక్ ఫ్రమ్ సమ్‌వన్. ఓకే? ఓకే.